హైదరాబాద్ మలక్పేట్ పరిధిలో ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన జరిగింది. హాస్టల్లో ఉండే 8 ఏళ్ల బాలికపై బాత్రూంను శుభ్రం చేసే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యానికి గురికావడంతో హాస్టల్ నిర్వాహకులు విషయం పేరెంట్స్కు చెప్పారు. వెంటనే వారు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలికపై అత్యాచారం జరిగిందని నీలోఫర్ వైద్యులు తెలిపారు. వెంటనే మలక్పేట పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న పోక్సో కేసు నమోదు చేసి నిందితుడు నరేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కమిషనర్ మేడం ఉన్నారు. కమిషనర్ మేడం అడగండి అక్కడ ఏడీ సార్ తర్వాత చెప్తారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహ వార్డెను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఘటనపై వెంటనే ఉన్నత స్థాయి కమిటీ నియమించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఘటనతో సంబంధం ఉన్న విధుల పట్ల అలసత్వం చూపించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలకి సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేందుకు శాఖపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు.